డియర్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కట్ ఆఫ్లో భాగంగా కొన్ని రోజుల్లో జోసా కౌన్సిలింగ్ వచ్చేస్తామమ్మా. ఇక్కడ 2026 అని జోసా అని మారిపోతుంది. ఇదే వెబ్సైట్ అయితే ఇది. మరి మనకి కట్ ఆఫ్లో భాగంగా తక్కువ మరి ఎక్కువ భారీ ర్యాంక్ వచ్చిందా మీకు తక్కువ పర్సంటైల్ వచ్చి మరి భారీ ర్యాంక్ వస్తే, పెద్ద ర్యాంక్ మీకు తక్కువ ర్యాంక్ ఏమైనా వస్తే మీకు వచ్చే 32 NITలు ఒకసారి చూసేద్దాం. వాటిల్లో వచ్చే బ్రాంచెస్ ఏవి ఉంటాయి, లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్. మరి NITలో లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏ విధంగా ఉందో కూడా సింపుల్గా బ్రీఫ్గా చూద్దాం. ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. ఆల్రెడీ కూడా GFTI చేశాను నేను. GFTI సేఫ్ స్కోర్ ఎంత, నేను తక్కువలో తక్కువ ర్యాంక్ ఎంత రావాలి, ఎంత పెద్ద ర్యాంకు వేలల్లో ర్యాంక్ రావాలి కదా, ఆ ర్యాంక్ వస్తే మీకు ఏ విధంగా వస్తుందో కూడా మరి ఆల్రెడీ వీడియో చేసాం. ఎవరైనా మరి కొత్తగా చూసేవాళ్ళతో ఆ వీడియో కావాలంటే చూసుకోండి. ఇప్పుడు మనకు 32 NITలు ఉన్నాయి కదా, ఈ 32 NITల్లో లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు వచ్చే సీట్స్ వచ్చే NIT లేదో ఒకసారి చూద్దాం. మరి చూసే ముందు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎవరికైనా 1-to-1 నీవు నాతో మాట్లాడాలన్నా, మీకు వెబ్ ఆప్షన్స్ కావాలన్నా, మరి ఆగస్టు వరకు మీకు సపోర్ట్ చేయాలన్నా కానీ జోసా CSAP వరకు మరి మెంటర్షిప్ చేరితే మరి మీకు మంచిది. ఇది మన వాట్సాప్ నంబర్ ఇది. మీరు నోట్ డౌన్ చేసుకొని వాట్సాప్ మీరు మన దగ్గర మెంటర్షిప్ చేరాలంటే కండిషన్స్ అప్లై. మీకు సీటు వస్తేనే మెంటర్షిప్ ఫీజు తీసుకోబడుతుంది. మరి అనవసరంగా మేము మెంటర్షిప్ ఫీజు తీసుకొని ఇక్కడ చూసినట్టయితే మనకి 32 NITల డేటా ఉందమ్మా. దీనిలో ఈ 32 NITల డేటాలో మనకి మరి తక్కువలో తక్కువ మరి లోయెస్ట్ కట్ ఆఫ్కు మరి వచ్చే సీట్స్ వచ్చే NITలు ఏందో ఒకసారి చూద్దాం. మనము ఇక్కడ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఫిల్టర్ ఉంది. ఇక్కడికి వెళ్ళినట్టయితే OS మరి అదర్ స్టేట్స్, అందరం కూడా అదర్ స్టేట్స్ కదా. మరి ఓపెన్ స్టూడెంట్స్కి విధంగా చూసేద్దాం. ఓపెన్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది స్టూడెంట్స్ మనకి ఈ డేటాలో ఏంటంటే జనరల్ న్యూట్రల్. ఈ న్యూట్రల్ అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడవచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు పోటీ పడవచ్చు. ఈ సీట్లు మాత్రం ఓన్లీ గర్ల్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి JEEలో మరి గర్ల్స్ స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్. మరి వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఉంది. వీళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి ఆల్మోస్ట్ ఆల్ ర్యాంకింగ్లు చాలా డిఫరెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తిరుచిలో మీరు చూసినట్టయితే తిరుచిలో అబ్బాయిలకి 1449 వస్తే ర్యాంకు చూడండి, అమ్మాయిలకి 1000 ర్యాంక్ డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అమ్మాయిలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉండే అవకాశం. ఇక్కడ చూడండి, మనం లాస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మనకు 32 NITల్లో భాగంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో బయోసైన్స్ ఇంజనీరింగు ఫిమేల్ ఓన్లీ 77,000 వరకు వచ్చిందమ్మ. మీ ఫిమేల్కి, అమ్మాయిలకి 77,000 వరకు వచ్చింది. అబ్బాయిలకి ఎక్కడుందో చూద్దాం. జనరల్ స్టూడెంట్స్ అబ్బాయిలకి NIT అగర్తాల కెమిస్ట్రీ 62,000 వరకు వచ్చేసింది. NIT కెమిస్ట్రీలో 62,000 వరకు. సివిల్ ఇంజనీరింగ్ పాట్నా అమ్మాయిలకి 61,000 వచ్చేసింది. లాస్ట్ చూద్దాం కదా, 61,000. చూడండి, ఒక కామెంట్ పెట్టండి మీరు ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ సివిల్ ఇంజనీరింగు మణిపూర్ NIT మణిపూర్లో 77,000 వచ్చింది. బయో సైన్స్ అరుణాచల్, మెటలర్జీ శ్రీనగర్లో 76,000 అయితే ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విధంగా వచ్చింది. స్టూడెంట్స్ ఈ విధంగా చూసినట్టయితే మరి లాస్ట్ ఇది కట్ ఆఫ్ స్కోరు. ఇక EWS విషయానికి వస్తే EWS స్టూడెంట్స్ ఇక్కడ కూడా బయోసైన్స్ EWS 11,134 వచ్చిందమ్మా. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ మిజోరాం 11,131 అమ్మాయిలకు వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 11,000. ఇది లాస్ట్ బ్రాంచెస్ అన్నమాట. ఇవి సివిల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అగర్తాల వచ్చింది అమ్మాయిలకి. తర్వాత సివిల్ ఇక్కడ అబ్బాయిలకు వచ్చేసి జనరల్ న్యూట్రల్ మనం అబ్బాయిలు అనుకోవాలి. కెమిస్ట్రీలోనే అగర్తాలలో జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. మరి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫీమేల్కి 9,000 వచ్చింది. అంటే మనకు ఓవరాల్గా 11,000 దాకా ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. EWS ఎవరైనా 11,000 లోపు ఉంటే వాళ్ళు మరి జోసా కౌన్సిలింగ్ 6th రౌండ్ వరకు మరి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది చూడండి, డిఫరెంట్గా ఉంటాయి. మనము మొత్తం డీటెయిల్స్ చూడలేము కాబట్టి మనం బేసిక్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది EWSకి 32 NITల్లో డేటా ఇవ్వటం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వచ్చు.
ఇబ్బంది ఏమి లేదు. దీనికి 2500 ఛార్జ్ చేస్తారు. జోసా ప్లస్ సీసాప్ వరకు ఇప్పుడు నేను చూపించే డేటా మీ అందరికి కూడా వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ. మరి వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. మన యొక్క ఈ సర్వీస్లో భాగంగా వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు హెల్ప్ చేయటం, మరి చిన్న డౌట్ వచ్చినా నాకు మరి కాల్ చేసి మాట్లాడతాం, మరి వాట్సాప్లో మెసేజ్ పెడతాం. ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే మిజోరాంలో ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ మిజోరాంలో 27,237 వరకు వచ్చిందమ్మ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, 27,200 స్టూడెంట్స్. కొంతమంది అడుగుతున్నారు మాకు జోసాలో వస్తుందా, సీసాబ్లో వస్తుందా. ఈ వీడియో చూస్తే కంప్లీట్గా మీకు ఒక ఎన్ఐటీలో మీకు జోసా కౌన్సిలింగ్లో వచ్చేది రాని తెలిసింది. సీసాబ్ తర్వాత సంగతి. ఎందుకంటే మనకి సీసాబ్ అనేది మిగతా వేకెంట్ సీట్స్కి జరుగుతుంది కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది. దాని కట్ ఆఫ్ కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ వచ్చి 27,000 వరకు వచ్చింది అమ్మాయి. బయోటెక్ 27,000, సివిల్ మరి మెకానికల్ ఇంజనీరింగ్ 26,647, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ నాగాల్యాండ్లో మరి 26,498 వచ్చింది. ఈ విధంగా మంచి మంచి బ్రాంచ్లు 27,000 వరకు వచ్చింది, అది 14,000. తర్వాత అగర్తాలాలో ఇక్కడ చూసినట్టు ఇదన్నీ ఫీమేల్కి ఆల్మోస్ట్ ఆల్ రాయ్పూర్లో 24,000 వరకు వచ్చింది. ఇక్కడ మొత్తం ఫీమేల్ ఆక్యుపై చేశారు. ఇక్కడ చూడండి 22,000 వరకు వచ్చింది ఎన్ఐటి డేటా. కానీ ఇక్కడ మొత్తం ఈ విధంగా ఉంది. ఇక్కడ జనరల్ న్యూట్రల్ అయితే ఇక్కడికి వచ్చారమ్మ. ఇక్కడ మణిపూర్ IIIT మణిపూర్లో 19,000 వరకు వచ్చింది, 19,200 వరకు వచ్చింది. ఇక్కడ 19,500 ముందు 19,000 వరకు ఈ జనరల్ న్యూట్రల్ వచ్చారు. మిగతా వాళ్ళు అమ్మాయిలకైతే ఇక్కడ చూడండి 27,000. ఇక్కడ ఫీమేల్ 27K, మరి అబ్బాయిలు మరి జనరల్ న్యూట్రల్ వచ్చేసి 19,000కు. అంటే డిఫరెన్స్ చూడండి, 8,000 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. చాలా చాలా మరి గర్ల్ స్టూడెంట్స్ మరి ఎంకరేజ్మెంట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా వీళ్ళకి. ఇది స్టూడెంట్ మీకు సీసాబ్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. సీసాబ్లో పెద్ద ర్యాంకులు వచ్చినా కానీ దాన్ని కట్ ఆఫ్ తర్వాత చెప్తాను నేను. ఇప్పుడే మొత్తం డేటా చెప్తే మీరు జీర్ణించుకోలేరమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఒకే రోజు ఫుడ్ అంతా పెట్టారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు, మీరు డైజెషన్ అవ్వదు, వాంతులు అవుతాయి. ఇది అట్లాగే మన దగ్గర ఉన్న డేటాని మొత్తం ఒకేసారి నేను డంప్ చేశాను అనుకోండి మీ మెదడులోకి, బ్రెయిన్లోకి, మరి దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అందుకని మనం 1 by 1 మనకి ఇంకా 2వ తారీఖు 2 జూన్ వరకు అయితే టైం ఉంది. 2 జూన్ వరకు అయితే టైం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ చేస్తాం మన ఛానల్లో, వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు 2వ తారీఖు జూన్ వరకు కూడా మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. మనము ఏబిసిడీలు ఎలా నేర్చుకుంటామో, మరి ఏబిసిడీలు కానీ అలాగని ఏ విధంగా నేర్చుకుంటాం ఆ విధంగా ఎడ్యుకేట్ అవ్వాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. మరి సీసాబ్ గురించి తర్వాత చెప్పుకుందాం. మనం సపరేట్గా కొన్ని వీడియోలు అయితే చేస్తాను, ఇప్పుడే చేయను. అది మనం 2 జూన్ అవుతుంది కాబట్టి అప్పుడు వచ్చే వరకు కూడా మనం ఎడ్యుకేట్ అవుతాం ఈ విషయం. మరి స్టూడెంట్స్ ఇది ఎస్సీలో ఫీమేల్కి ప్రొడక్షన్ వచ్చిందమ్మా 11,000, అంటే 12,000 వరకు ఛాన్స్ ఉంది. ఎన్ఐటీలో ఎస్సీ స్టూడెంట్స్కి 12,000 వరకు ఉంది, అంటే జోసా కౌన్సిలింగ్. మరి ఈ కౌంట్ ఇంకా పెరగవచ్చు, సీసాబ్లు ఇంకా పెరగవచ్చు. మనము అట్ ప్రజెంట్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ జోసా కౌన్సిలింగ్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సీసాబ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకున్న 12,000 అమ్మ. 12,000 లోపు ఉండేవాళ్ళు ఎవరైనా ఫిమేల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎన్ఐటి డెఫినెట్గా వస్తుంది. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను నాగాల్యాండ్ 11,600, మొత్తము ఇక్కడ 11,400 ఉంది, 11,000. ఇక్కడ అమ్మాయిలు స్టార్టింగ్ జనరల్ ఉంటారు. కెమిస్ట్రీ అగర్తాల కెమిస్ట్రీలో 10,000 వరకు వచ్చేసింది స్టూడెంట్స్కి. ఈ విధంగా వచ్చేసింది న్యూట్రల్ 10,018 స్టూడెంట్స్. ఈ విధంగా ఫిజిక్స్ అయితే ఈ విధంగా వచ్చింది 12,000 వరకు జనరల్గా. వీళ్ళకేమో 9,000, అబ్బాయిలకి 10,000 దాకా వచ్చేసింది. 9,000 అనుకోండి. 9,000కి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అగర్తాలాలో వచ్చింది. అగర్తాల మన సబ్స్క్రైబర్ కూడా మరి మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఒకళ్ళు అగర్తాల ఉన్నారు, వీళ్ళకి నో ప్రాబ్లం. మరి 9,000 దాకా ఎన్ఐటీలో ఎస్సీ స్టూడెంట్స్కి రావటం జరుగుతుంది. 12,000 అంటే అమ్మాయిలు. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళకి 5,000 అమ్మ.
5K వరకు మీకు ఎన్ఐటీలో జోసా కౌన్సిలింగ్లో మరి అవకాశం ఉంది. ఇది జోసా గుర్తుపెట్టుకోండి. ఈ కౌంటు సీశాబ్లో ఇంకా పెరిగిద్ది అనమాట. సీశాబ్లో మనకి CRL కామన్ ర్యాంక్ లిస్ట్ ప్రకారం ఇస్తారు. ఇక్కడేమో కేటగిరీ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. అంటే మనకి 5,000 వరకు మీకు ఛాన్స్ ఉంది. 5,000 అమ్మాయిలు, అదేవిధంగా అబ్బాయిలు ఇక్కడ జనరల్ న్యూట్రల్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 3,800 కట్ అయిపోయింది. అంటే 4,000 వీళ్ళు 5,000 వీళ్ళు 4,000 వరకు. 4,000 బాయ్స్ అబ్బాయిలకి ఇస్తారు. 5,000 వరకు అమ్మాయిలకి అయితే ఛాన్స్ ఉంది ఈ కట్ ఆఫ్ ప్రకారం. ఇక మరి ఇది ఓవరాల్గా మనకి 32 ఎన్ఐటీలో చాలా లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు వచ్చే సీట్లు ఇట్లా ఉంటాయేమో. మొత్తము డీటెయిల్స్ ఇంకా వీడియోలు చేద్దాం. వీటి మీద మనం పోస్ట్ మార్టం అయితే రివ్యూలు చేద్దాం. మనకి 2వ తారీఖు వరకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ పేరెంట్స్ స్టూడెంట్స్ కానీ అందరిని ఎడ్యుకేట్ చేయడమే మన ఛానల్ యొక్క లక్ష్యం. జస్ట్ రోజు ఇట్లా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే మీరు కూడా మరి వెబ్ ఆప్షన్ బై ద టైము 2వ తారీఖు జూన్ కల్లా మీరు ఒక ఎక్స్పర్ట్లు అయిపోతారు. మీరే మాకు చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్స్పర్ట్లు అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ కూడా మన మెంటర్షిప్ ఫీజు చాలా తక్కువ ఉంటుందమ్మా. మెంటర్షిప్ ఫీజు ఆల్మోస్ట్ వాళ్ళు బయట 10,000 తీసుకున్నారు. నేను 2,500 రూపాయలు స్టూడెంట్స్కి సర్వీస్ చేసే ఉద్దేశంతో ఈ అమౌంట్ మినిమం అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2,000, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. 3,000 ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ. ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము 2వ తారీఖు కల్లా ఎక్స్పర్ట్లు అవుదాం 1 by 1. మీరు కూడా డౌట్లు అడిగితే కామెంట్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో పెడితే అది నలుగురికి హెల్ప్ఫుల్ అవుతుంది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.